ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కిలాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ జయమణి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా 100 కుటుంబాలకు కార్మికులకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామాన్ని దేవాలయంగా భావించి సేవ చేసే కార్మికులను గుర్తించి కిలాడి ఫౌండేషన్ సరుకులు పంపిణీ చేయడం అభినందనీయంగా కొనియాడారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలికి 5,000 రూపాయల సహాయం కూడా కిలాడి ఫౌండేషన్ అందజేశారు. వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. కార్మికులకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కలిగించే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి సో ఇప్పుడు ఈ సందర్భంగా ముఖ్యంగా మన తహసీల్దార్ గారి నుంచి కొంచెం అంటే ఆమె పారిశ్రామిక వాటి గురించి అవగాహన ఎక్కువగా ఉంది కాబట్టి వారి దాతృత్వంతో మన మండల పరిషత్లోని కార్మికులందరికీ, పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వారికి తోచిన సహాయాన్ని అందించడానికి పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని వివరించే విధంగా వాళ్ళ అవసరం ఎంత ఉందో అన్న విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి వీళ్ళని అడ్రస్ చేసినందుకు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గారు రాజేష్ గారు మాట్లాడబోతున్నారు. ఈరోజు సింగరాయకొండ మండలంలో కిలాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, ఆహార సామాగ్రి అందజేయడం అనే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి హాజరైన కిలాడి ఫౌండేషన్ ఫౌండర్స్కి, సభ్యులకి అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న మా ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఎదురుగా ఉన్న హాజరైన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి అండ్ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు రాజేష్, తహసీల్దార్ సింగరాయకొండ. గత కొద్ది రోజులుగా ప్రజలందరిలోనూ అవేర్నెస్ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులని ఈ మధ్యకాలంలో చేద్దామా జిందాబాద్ అందరు కలిసింది సార్. రాజమ్మ, కే రాజమ్మ, పి సుభాషిణి, చూడమ్మా ఎక్సెలా ముసలాయన నేను చూస్తాను. క్లియరెన్స్ అంటే అతను ఇన్ టైంలో కట్టలేదు.